అమ్మాయి బయట అడుగు పెట్టాలంటే భయం, ఉదయాన్నే యోగాకి వెళ్లాలంటే బెరుకు, బస్టాండ్లో నిలబడాలంటే వణుకు. ఎవడు ఎలా కామెంట్ చేస్తాడో తెలియదు, ఎవడు ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాదు. బయటికెళ్లిన తమ చిట్టి తల్లులు క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు ఆ తల్లిదండ్రులకు నరకమే. ఇది ఏడాది కిందట ఆడపిల్లల పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ భయం లేదు, బెరుకు అంతకన్నా లేదు. ఎవడైనా ఏమైనా అన్నా, అసభ్యంగా ప్రవర్తించినా వాళ్ళ తాటు తీస్తూ ఉన్నారు, చెప్పుతో చాలా ఘాటుగా సమాధానం ఇస్తూ ఉన్నారు. ఇంతకు ఆడపిల్లల్లో ఇంత ధైర్యానికి కారణమేంటి? వాళ్లకు అంత భరోసా రావడానికి రీజన్ ఏంటి? సరిగ్గా ఏడాది కిందట ఉన్న పరిస్థితుల్ని చూసినా విన్నా ఆడపిల్లల్లో వణుకు పుట్టేది. పట్టపగలు పక్కింటికి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో మహిళలు ఇబ్బందులు పడేవారు. కానీ హైదరాబాద్లో షీ టీమ్స్ రాకతో మహిళల్లో ధైర్యం పెరిగింది, ఆడపిల్లల్లో భరోసాను నింపింది. అమ్మాయిలను వేధించే ఆకతాయిలతో చెడుగుణ్ణి ఆడుకుంటుంది షీ టీమ్. చీర కనిపిస్తే సొంగు కార్చి, చుడిదార్చు కనిపిస్తే చులకనగా మాట్లాడి, ఒంటరిగా కనిపిస్తే వేపుకు తినే కామాంధుల ఆటను కట్టించి జైల్లో చిప్పకూడ్ను తినిపించింది. ఒకరా ఇద్దరా, వందల మంది పోకరీలు ఇప్పుడు ఊచల్ని లెక్కపెడుతూ ఉన్నారు. వేలాది మంది అమ్మాయిలు ప్రస్తుతం రోడ్లపై స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు అంటే అదంతా షీ టీమ్స్ అందించిన ధైర్యమే. రోడ్డుపై వెళ్లాలంటే ఆకతాయిలతో తిప్పలు, ఆఫీస్కు వెళ్లాలంటే పోకిరీలతో తలనొప్పులు, ఒంటరిగా ఉంటే వెంటపడే కామాంధులు, బస్టాండ్లో ఉంటే వేపుకు తినే వెధవలు. ఇది సరిగ్గా ఏడాది కిందట జంట నగరాల్లో అమ్మాయిల పరిస్థితి. ఆఫీసులు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఇలా ఒకటేమిటి అన్ని చోట్ల అమ్మాయిలపై వేధింపులే. ఎక్కడ పడితే అక్కడ వేధించి వేపుకు తినే కంత్రి కుర్రాళ్లే. వీరి బారిన పడి ఎందరో అమ్మాయిలు ఉద్యోగాలు మానేశారు, బతుకును చిత్రం చేసుకున్నారు, చివరకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇలాంటి వెధవల్లో సింహస్వప్నంగా నిలిచింది షీ టీమ్. వెంటాడి వేధించే వారిని వేటాడింది, చిన్న క్లూతో కంత్రిగాళ్లను కటకటాలకు పంపింది. అర్ధరాత్రి నడిరోడ్డుపై స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్నారు గాంధీజీ. అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు పక్కింటికి కూడా ఆడది వెళ్లలేని పరిస్థితి. ఎక్కడికెళ్లిన యువతులకు ఆవారాగాళ్ల నుంచి ఇబ్బందులు తప్పలేదు. కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగినులు, గృహిణులు, ఇలా అందరూ బాధితులే. మహిళల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు ఏం చేయాలా అన్న దానిపై చర్చలు జరిపారు. చివరకు షీ టీమ్స్ పేరుతో ఓ జట్టును ప్రత్యేకంగా నియమించారు. వీళ్ల పని ఒక్కటే, పోకిరీల పని పట్టడమే. గతేడాది డిసెంబర్ 23న ఏర్పాటైన షీ టీమ్స్ అతి తక్కువ కాలంలో బాధితులకు న్యాయం చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. అప్పటి మల్కాజ్గిరి డీసీపీ రమారాజేశ్వరి నేతృత్వంలో మొత్తం 60 షీ టీమ్స్ ఏర్పాటయ్యాయి. ఒక్కో షీ టీంలో 10 మంది మహిళా పోలీసులు మఫ్టీలో తిరుగుతుంటారు. వాళ్లు మామూలు మహిళలాగే తిరుగుతూ ఆకతాయిలపై నిఘా పెట్టారు. మియాపూర్ బస్టాప్లో ఓ యువతి బస్ కోసం నిరీక్షిస్తోంది. ఒంటరిగా బస్టాప్లో యువతిని చూసిన ఆర్టీసీలో మెకానికల్గా పనిచేసే మనోజ్, షేక్ వాజిద్ కలిసి లైంగికంగా వేధించసాగారు. స్పై కెమెరాలతో షీ బృందం అంతా రికార్డ్ చేసింది. ఆ యువతి మఫ్టీలో ఉన్న పోలీస్ అని ఆ తర్వాత తెలిసి ఖంగు తిన్నారు. అలాగే ఆర్టీసీలో పనిచేసే గోపాల్ అనే కండక్టర్ యువతులను వేధిస్తూ షీ టీంకు అడ్డంగా దొరికాడు. మెహదీపట్నం దర్గా దగ్గర కూడా మఫ్టీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ను వెంకటల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంటపడి బుట్టలో వేసుకుందామనుకున్నాడు. చివరకు షీ టీంల చేతిలో తనే కటకటాల్లో పడ్డాడు. అలాగే మాదాపూర్లో రోడ్డుపై వెళుతున్న యువతిపై బైక్ పై వెళుతున్న ఓ ఆకతాయి వెనక వైపు నుంచి కొట్టి వేధించాడు. యువతి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన షీ టీమ్స్ బైక్ నెంబర్ ఆధారంగా వాడికి చెక్ పెట్టారు. మియాపూర్లో ఓ టెక్కీని తరచూ ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మెసేజ్లు పోస్ట్ చేసే కంత్రి కుర్రాన్ని క్షణాల్లో అదుపులోకి తీసుకున్నారు మహిళా పోలీసులు. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ వాట్సాప్ నంబర్కి వాళ్ళు వీడియోస్ అయినా పంపించవచ్చు, ఆడియోస్ పంపించవచ్చు, లేక మెసేజ్ కూడా పంపించవచ్చు.
ఆ సేమ్ మెసేజ్ని ఒక వాట్సాప్ అనేది ఒక కేంద్రం ఉంది, అక్కడ నుంచి ఆ లోకల్ ఎస్ఐస్కో లోకల్ ఇన్స్పెక్టర్స్కి సేమ్ మెసేజ్ విల్ బి ఫార్వర్డెడ్. ఆ లోకల్ ఇన్స్పెక్టర్ ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి దానికి రెస్పాండ్ ఏం చేశారు, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది కూడా లోకల్ ఇన్స్పెక్టర్ రెస్పాన్సిబిలిటీ టు అప్డేట్. సో ఎన్ని ఒకటేమో ఈ వాట్సాప్ నంబర్ ఒకటి త్రూ విచ్ ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఉమెన్సే కాకుండా ఎవరైనా ఎనీవన్ కెన్ గివ్ ఎనీ కంప్లైంట్ ఇన్ దిస్ వన్. చదువుకుందామని వెళ్లే విద్యార్థినులు, ఆఫీసులకు వెళ్లే మహిళలకు, ఇంట్లోనే ఉంటున్న గృహిణులకు రోజు కంత్రిగాళ్ల నుంచి వేధింపులే. ఇవేమీ వీళ్లు బయటకు చెప్పుకోలేరు. అలాగని చెబితే ఎక్కడ అల్లరవుతామన్న ఆందోళన. దీంతో లోలోనే మథన పడేవారు. అలాంటి అమ్మాయిలకు రక్షకులుగా మారారు షీటిమ్స్లోని మహిళా పోలీసులు. ఆఖరుకు యువకులే కాదు, మూతి మీద మీసాలు కూడా రాని మైనర్లు టీచ్ చేసేందుకు వెనకాటం లేదు. ఇంట్లో ఉంటున్న గృహిణులకు లైన్ వేస్తూ అసభ్య మాటలతో వేధించేవారు. వీళ్లకు తమదైన స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు మహిళా పోలీసులు. కుర్రాళ్లే కాదు, చింత చచ్చిన పులుపు చావని ముసలి మన్మథులు అమ్మాయిలను వేధించేవారే. అలాంటి వారిపైన గట్టి నిఘా పెట్టింది షీ టీం. పోకిరీల గుండెల్లో షీ టీమ్స్ దడ పుట్టిస్తూ ఉన్నాయి. ఆకతాయిల ఆటను కట్టిస్తూ దూసుకు వెళ్తూ ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ బృందాలు 828 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాయి. 660 కేసుల్ని నమోదు చేశాయి. షీ టీమ్స్ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో మా ప్రతినిధి బాబర్ ఫేస్ టు ఫేస్. యువతలను వేధించే పోకిరిల భర్తం పట్టేందుకు ఏర్పాటైంది షీ టీమ్స్. సైబరాబాద్లో షీ టీమ్స్ ఏర్పాటయ్యే ఏడాది కాలం పూర్తయింది. సైబరాబాద్ సిపి మనతో ఉన్నారు, సివి ఆనంద్ గారు. సార్ చెప్పండి, ఈ షీ టీమ్స్ ఏర్పాటు ఎందుకు చేశారు, ప్రస్తుతం ఎలాంటి ఫిర్యాదులు షీ టీమ్స్కి వచ్చేవి, మీరు ఎలా పరిష్కరించేవారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత గురించి అనేక చర్యలు గత సంవత్సరం చేపట్టింది. ఆర్టీసీ బస్సెస్లో ప్రయాణం చేసే సమయంలో, ఆఫీసెస్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించింది. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము ఐటీ కారిడార్లో అనేక చర్యలు తీసుకున్నాము. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మొత్తం కవర్ చేయడానికి షీ టీమ్స్ అనేది పెట్టడం జరిగింది. షీ టీమ్స్ వచ్చే రేపటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటాయి. ఇక్కడ ప్రతి జోన్ 5 లా అండ్ ఆర్డర్ జోన్స్ ఉన్నాయి. ప్రతి జోన్లో 10 టీంలు, ఐటీ కారిడార్లో 10 టీంలు, అంటే టోటల్ 60 టీంలు. ఒక్కొక్క టీంలో 2 కానిస్టేబుల్స్, ZTF, SOT వాళ్ళు, మహిళా హోంగార్డ్స్, కానిస్టేబుల్స్, అదే కాకుండా ఒక SI వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ ఈవ్ టీజింగ్ ఏదైతే జరుగుతుందో, మహిళల్ని వేధించే ప్రక్రియ ఏదైతే ఉందో, బస్ స్టాప్స్లో, మాల్స్ దగ్గర, ఎక్కడైతే మహిళలు వెళ్తారో టెంపుల్స్ దగ్గర, ఇటువంటి అరికట్టాలని ఒక ఉద్దేశంతో ఈ షీ టీమ్స్ పెట్టడం జరిగింది. షీ టీమ్స్ ద్వారా మంచి ఫలితాలు మాకు గత సంవత్సరంలో వచ్చాయని తెలియజేస్తాం. అయితే ఎలాంటి హాట్స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఈవ్ టీజింగ్ జరిగినట్లు మీ దృష్టికి వచ్చింది సార్? మా గత సంవత్సరంలో మేము 660 కేసులు పెట్టాం. దీంట్లో 125 కేసులు FIR కేసులు, మిగతా అన్నీ కూడా పెట్టి కేసులు. ఈ 660 కేసుల్లో 825 మందిని ఒఫెండర్స్ని, ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే షీ టీమ్స్ ఆపరేషన్స్ ఎలా జరిగేది, వాళ్ళు స్పై కెమెరాలతో వాళ్ళు ఏ విధంగా ఈవ్ టీజర్లను పట్టుకోగలిగేవారు? ఈ షీ టీమ్స్ అనేది ఒక డికాయ్ ఆపరేషన్ లాగా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కారు. వీరికి ఇచ్చిన వెహికల్ కూడా అన్మార్క్గా ఉంటుంది. పోలీస్ వెహికల్ అయినా ఎవరికి తెలియదు. అది దూరంలో పార్క్ చేసుకొని వెళ్ళి ఎక్కడైతే బస్ స్టాండ్ లేకపోతే హాట్స్పాట్ ఉందో అక్కడ నిలబడి గమనిస్తూ ఉంటారు. ఎవరైనా అక్కడ నిలబడి అమ్మాయిల్ని వేధించడం, ఫొటోస్ తీయడము, లేకపోతే విసిల్ వేయడం, లేకపోతే ఇంకా కమెంట్స్ చేయడం, ఇటువంటి ప్రారంభిస్తే ఇమీడియట్గా స్పై కెమెరా ద్వారా 2-3 స్పై కెమెరాస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అది ఆన్ చేసుకొని దాన్ని ఎవరు కూడా నోటీస్ చేయకుండా దాన్ని చిత్రీకరిస్తుంటారు. దాని తర్వాత ఒక ఎవిడెన్స్ అంతా వచ్చేసిన తర్వాత ఎవరైతే ఈవ్ టీజింగ్ చేస్తున్నాడో అతన్ని అదుపులో తీసుకొని ఇమీడియట్గా అక్కడ అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేస్తారు. అందరికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలియజేస్తారు, ఈ విధంగా ఇతను వేధించాడు, మా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది, ఎవరు కూడా ఈ విధంగా చేయొద్దని అమ్మాయిని దగ్గర కూడా కంప్లైంట్ తీసుకొని అతన్ని పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. అదే అక్కడ పోలీస్ స్టేషన్లో వివరాలన్నీ నమోదు చేసుకొని అతని ఫింగర్ ప్రింట్స్, ఐడెంటిటీ కార్డ్ డీటెయిల్స్, సెల్ ఫోన్ నంబర్సు, చుట్టాల నంబర్లు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చే శనివారం, అంటే ఈరోజు సోమవారం రోజు పట్టుబడితే
వచ్చే శనివారంకి మా సిపి సైబరాబాద్ ఆఫీస్లో షీ టీమ్స్ ఆఫీస్ ఒకటి ఉంది, దాంట్లో కౌన్సిలింగ్ రూమ్ ఒకటి ఉంది. అక్కడ ప్రైవేట్ కౌన్సిలర్స్ని కూడా మేము ఎంగేజ్ చేసుకున్నాం. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అక్కడ వస్తారు, వారిని పిలిపించడం జరుగుతుంది. అక్కడ కౌన్సిలింగ్ అనేది చేస్తాం. అంటే ఫ్యామిలీ వైజ్ ఒక నిందితుడు అతని కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి అతను ఏదైతే తప్పు చేశాడో ఆ వీడియో వారికి చూపించి ఈ విధంగా మీ అబ్బాయి ఈ విధంగా చేశాడు అనేది వాళ్ళు చూసి అందరు కూడా ఆ కౌన్సిలింగ్ సెషన్లో పాల్గొని ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుందని తెలియజేస్తారు. అయితే ఈ షీ టీమ్స్ పట్టుబడ్డ వాళ్ళలో మైనర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మైనర్లు కాకుండా ముసలి వాళ్ళు కూడా ఈ షీ టీమ్స్కి ఎక్కువ మంది దొరుకుతున్నారు. దాని మీద చెప్పండి. 825 మందిలో 118 మంది మైనర్స్, అంటే 18 సంవత్సరాలు లోబడి ఉన్నారు. అయితే వాళ్ళు యూజువలీ కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు బస్ స్టాప్స్ దగ్గర ఇదంతా వేధించడం అనేది జరుగుతూ ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 50 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు 20 మంది దొరికారు, 60 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు 4 దొరికారు. అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది అడగడంతో ఒక అలవాటుగా మారింది. వాళ్ళు కామెంట్లు చేయడము, మహిళల్ని వేధించడం అనేది. ఇప్పుడు కౌన్సిలింగ్ తర్వాత భార్య పిల్లల ముందు కౌన్సిలింగ్ వాళ్ళకి జరిగింది. చాలా వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మేము జీవితంలో ఎప్పుడు చేయమని హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. పీడీ యాక్ట్ కూడా పెట్టే ఆలోచన ఏమైనా ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ తరచుగా చేసే వాళ్ళపై? అంటే పీడీ యాక్ట్ పెట్టాలంటే చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అవన్నీ ఇదే స్టేజ్లో ఇప్పుడు సరిపోదు. అంటే నిర్భయ యాక్ట్లో ఇంకా 2-3 కేసులు వారిపైన నమోదయ్యి వాళ్ళు ఇంకా రేపు ఇటువంటి కేసెస్లో ఉంటే అప్పుడు పీడీ యాక్ట్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంత దూరం వెళ్ళదని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ పద్ధతిలో మేము వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అయితే యువతల్లో వేధించే వారిపై ఇట్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ఏ ఆకతాయి అయినా సరే పోలీసులు ఆశ్రయించవచ్చని చెప్పేసి ఎవరైనా ఆకతాయిలు యూటీజర్లు వేధిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్తున్నారు. కెమెరామెన్ గణపతితో కలిసి బాబార్, ఎన్టీవీ, హైదరాబాద్. ఈవిటీసింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు ఎంపీ కవిత. సైబరాబాద్ షీ టీమ్స్ తొలి వసంతం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె షీ టీమ్స్ వల్ల ఈవిటీసింగ్లు తగ్గాయని అన్నారు. ఈవిటీసింగ్ పై సైబరాబాద్ షీ టీమ్స్ కృషిని కొనియాడారు ఎంపీ కవిత. మనం తప్పు చేయలేదు, మన ఫాల్ట్ కాదు. ఎవరో చేసేటటువంటి తప్పుని మనం సైలెంట్గా బేర్ చేయకూడదు. గవర్నమెంట్ అంతా కూడా ఇవాళ మీతో అండగా ఉంటుంది. ముఖ్యంగా కార్పొరేట్స్లో భరణి గారితో నేను అదే మాట్లాడుతూ ఉన్నాను. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, కార్పొరేట్స్లో ఉండాల్సినటువంటి కమిటీస్ కానీ అవి కానీ దయచేసి యాక్టివేట్ చేయండి. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్కి ఉండేటటువంటి ఇష్యూస్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ ఉమెన్ ఉన్నారు. దాంట్లో కూడా మీకు చట్టాల్లో మార్పులు రావాలంటే కూడా యాజ్ అ పార్లమెంటేరియన్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ వి షెల్ డూ. But there should be some committee where a redressal mechanism should function within the organization itself. And later on it can be taken out. Police, government, of course, all of us are there to hold hands. But within your system there has to be a mechanism. And we will thoroughly assure you from the government of Telangana and from my side that anything and everything mana women bagundali, meerandaru dhairyanga pancheyali, dhairyanga chadukovali, life lo free ga undali, meer happy ga untene Bangaru Telangana untadi kabatti we are all with you. Thank you. At least I can do something when the Cyberabad Police Commissioner Garu, CV Anand Garu, and SCSC members, the whole team of She Team Varochi ilanti program annappudu I think I am honored. It's my privilege, sir. And to the youngsters, me vaalla chusaru meeru, and I'm sure She Team, so you don't have to worry about it. ఇవి ఫోకస్ విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం.